ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం 23వ దావీదు కీర్తన 6వ వచనంలో వ్రాయబడినట్టుగా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. నా వెంట కృపయు క్షేమము నా జీవితకాలం అంతా వస్తుంది అంటున్నాడు దావీదు. అలాగే మనము కూడా దేవుడు ఈరోజు నీతో కూడా అదే మాట అంటున్నాడు. నువ్వు బ్రతికే దినమంతా కూడా కృపయు, నా కృప, నా క్షేమము నీ వెంటే వస్తాయి. ఎంతో ధన్యకరం కదా, ఎంతో ఎంతో సంతోషం కదా. ఈరోజు నిజంగా మన జీవితకాలం అంతా కూడా ఆయన కృప వెంబడొస్తుందంటే అంతకంటే ఆనందం వేరేది ఏమీ లేదు. ఎందుకంటే పౌలు అంటాడు, నీ కృప నాకు చాలు, నాకు సరిపోద్ది. అవును, జీవితకాలం అంతా కూడా ఆ కృప నీకు క్షేమంగా వస్తూ ఉంటాయంట. క్షేమం వస్తుందంట. నీ క్షేమము నీ అంట పరిగెత్తుకుని వస్తుందంట. ఎంత గొప్ప దేవుడు, ఎంతో గొప్ప ధన్యత. మరి అంత క్షేమంగా ఉన్న తర్వాత మనం ఆలోచించాల్సిన పని ఏముంది? అంత క్షేమం ఉన్న తర్వాత మనం భయపడాల్సిన పని ఏమున్నది కదా. మనకి ఎటువంటి ఆందోళన ఉండదు, భయం ఉండదు, లేకపోతే అనర్థాలు, అపాయాలు మనల్ని వెంటాడవు అన్నమాట. క్షేమముగా మనం ఉంటాం. క్షేమము, సమాధానము, నెమ్మదిగా ఉంటామట. హృదయంలో ఎటువంటి గలిబిలి ఉండదు. ఒక కుమార్తె చూస్తూ ఉంటుందంట, ఒక కుటుంబంలో నుంచి తన దగ్గర అన్నీ ఉన్నాయి, అంతా ఉంది, కానీ ఎక్కడో ఏదో తెలియని ఆందోళన, అసమాధానం, ఏదో తెలియని బాధ ఆమెను వెంటాడుతూ ఉంటాయంట. ఆమె దూరం నుంచి తన ఇంటిలో నుంచి చూస్తూ ఉంటుందంట. ఒక చిన్న కుటుంబం అక్కడ ఉంటుంది. వారు దేవుని బట్టి సంతోషంగా, అక్కడ పెద్దగా ఆస్తి లేదు, పెద్దగా డబ్బు లేదు, పెద్దగా స్తోమత లేదు, కానీ సంతోషంగా ఉంటారంట. నిత్యము కూడా సమాధానంగా నవ్వుతూ ఉంటూ ఉంటారంట. ప్రభా, ఏంటి అన్నీ ఉన్నాయి కానీ నాకు ఈ సంతోష సమాధానం లేదు అని అనుకుంటుంది. కనుక దేవుడు ఆమెకు తెలియజేసిన విషయం ఏంటంటే, యేసు ఆ సంతోషం ఇవ్వాలి, యేసు అక్కడ ఉండాలి. యేసయ్య నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ యొక్క గడపలో ఆయన కాలు పెట్టి ఉండాలి. నిజమే. ఈరోజు నువ్వు యేసుని కలిగి ఉన్నావా, దేవుని కలిగి ఉన్నావా, ఆ సంతోషం ఆటోమేటిక్గా ఉంటుంది. దేవుడు ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తూ ఉంటే నీ ఇంట్లోకి, నీలోనికి వస్తాడు. సాతాను, గలిబిలి, ఆందోళన, అసమాధానం అంతా పారిపోతాయి అన్నమాట. అవును, అందుకనే దేవుడు అంటున్నాడు, ఆయన ఉంటే నీకు ఎప్పుడు కృపా, క్షేమం, సమాధానమే, క్షేమమేగా. మరి అంత గొప్ప కృపా దేవుడు మనకు కూడా ఇచ్చులాగున ఆయనను ప్రార్థిద్దాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, నువ్వు అంటున్నావు తండ్రి, ఆయన నాతో ఉంటే క్షేమమే, సమాధానమే, కృపే ఇక అంతా ప్రభా. మరి యేసయ్య మీరు నాతోని నడిపించుకోమని బ్రతిమలాడుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎంతమంది బిడ్డలైతే ప్రభా అయా సమాధానం లేక, సంతోషం లేక, ఆరోగ్యం లేక, నెమ్మది లేక, అయా కాపుదల లేక ఉన్నారు, వారందరికీ ఆరోగ్యం, దీర్ఘాయుష్, కృపా, కాపుదల, క్షేమం, సమాధానం దయచేయమని, మంచి ఐశ్వర్యము, ఘనత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.